ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారం, భానువారం అంటారు. ఆదివారం రోజు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆదివారం రోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుత్యం తమోరిం సర్వ పాపగ్నం ప్రభుతోస్తు దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. ఎవరికైనా జీవితంలో ఎదుగుదల రావాలన్నా, సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉండాలన్నా, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి, మంచి ఉన్నతి, గౌరవం లభించాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం ఉండాలి. జాతకంలో సూర్యుడు మంచి స్థితిలో ఉండాలి. అనగా సూర్యుడు ముఖ్యంగా సహజ కాలపురుష కుండల్లో మేషంలో కానీ సింహంలో కానీ ఉంటే లేదా ధనుస్సులో ఉన్నా కూడా మంచి అభివృద్ధి, మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వ్యక్తికి. ముఖ్యంగా సూర్యునికి మిత్రస్థానాలైన మేషము, మరి స్వక్షేత్రమైన సింహము, మిత్రక్షేత్రమైన ధనుస్సు చాలా ముఖ్యమైనవి. ఇవి 1, 5, 9 వీటిని ధర్మ త్రికోణాలు అంటారు. ఈ ధర్మ త్రికోణాల్లో ఉంటే మనిషి క్రమశిక్షణతో, న్యాయబద్ధతతో జీవితాన్ని సాగిస్తాడు. అలాగే క్రమశిక్షణతో తన చుట్టూ ఉండేవారిని కూడా ఒక దారిలో పెడతాడు. ముఖ్యంగా ఆదివారం రోజు ఎవరికైతే రవి భగవానుడు జాతకంలో బలహీనంగా ఉన్నాడో, నీచ అంటే శుక్రుని రాసిన తులలో ఉంటే నీచ అవుతుంది. శత్రుక్షేత్రైన మకర కుంభాలు కానీ మిథునంలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది. దీనికి కాను మీరు 1 కిలో బావు గోధుమలు ప్రతి ఆదివారం సద్బ్రాహ్మణుడు దానం చేయడం కానీ, చపాతీల్లో బెల్లం వేసి ఆవులకు తినిపించడం కానీ, కుక్కలకు తినిపించడం కానీ చేయడం వల్ల కూడా మీకు రవిగ్రహ దోషాలు తొలుగుతాయి. ఆదిత్య ఉదయ పారాయణం 3 సార్లు చేయాలి. చేసి సప్తాశ్వతమారూఢం ప్రచండం కష్టపాత్మకం శ్వేతమద్భుతరం దేవం తం సూర్యం అనే సూత్రాన్ని 3 సార్లు చదవాలి. రాత్రిపూట రాక్షంలో నీళ్లు ఉంచి ఉదయమే సూర్యుని గారిక విడుస్తూ శుభమస్తు.